నమస్కారం. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్ శర్మ. సర్పదోషం గురించి చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. అసలు సర్పదోషం అంటే ఏంటి? దీనినే నాగదోషము అని కూడా చెప్తూ ఉంటాం. కాలసర్పదోషం వేరు, సర్పదోషము నాగదోషం అనేటువంటివి వేరు. కాలసర్పదోషము రాహువు కేతువు ఈ రెండు గ్రహాల మధ్యలో మిగతా అన్ని గ్రహాలు ఉంటే దానిని కాలసర్పదోషము అని అంటారు. రాహువుకి ఎప్పుడు కూడా కేతువు 7వ స్థానంలో ఉంటారు. రాహువు నుంచి కేతువు మధ్యలో గ్రహాలు ఉంటే అది కాలసర్పదోషంగా మనం గుర్తుపట్టుకోవచ్చు. కానీ సర్పదోషము లేదా నాగదోషాన్ని ఏ విధంగా గుర్తుపట్టుకోవాలి, వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, సమస్యలు ఏమిటి అనేటువంటి విషయంలోకి వెళితే, ఈ సర్పదోషం అనేటువంటిది రాహుగ్రహం వలన ప్రాప్తించడం అనేటువంటిది జరుగుతుంది. చాలామంది ఏం చెప్తుంటారు, మీ వంశంలో ఎవరైనా సర్పాన్ని హననం చేస్తే, సర్పాన్ని చంపితే అట్లాంటి పాపం వలన ఈ దోషం వస్తుంది అని చెప్తుంటారు. అది ఎంతవరకు కూడా నిజం కాదు. అయితే పూర్వజన్మ కర్మానుసారంగా మనకు జాతకంలో దోషాలనేటువంటివి ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది. మనం పుట్టినటువంటి సమయాన్ని ఆధారంగానే ఈ దోషాలనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక రాహువు నుంచే ఈ సర్పదోషం అనేటువంటిది రావడం జరుగుతుంది కనుక సర్పదోషం ఉన్నటువంటి వారు రాహుగ్రహ ఆరాధన ద్వారా మరియు దుర్గాదేవి సుబ్రహ్మణ్య స్వాముల యొక్క ఆరాధన వలన ఈ సర్పదోషం నుంచి పూర్తిగా తప్పించుకోగలుగుతారు. అయితే మరి సర్పదోషమును ఏ విధంగా గుర్తుపట్టుకోవాలి అనంటే, మనకు లగ్నం నుంచి 5వ స్థానంను పంచమ స్థానము అని అంటారనమాట. ఆ పంచమ స్థానంలో గనక రాహువు ఉన్నాడనుకోండి, అది సర్పదోషంగా గుర్తుపట్టుకోవాలి. అదేవిధంగా మేష వృశ్చిక రాశుల్లో గనక రాహువు ఉంటే అది సర్పదోషము. మరియు పంచమాధిపతి అంటే లగ్నం నుంచి 5వ స్థానం ఉంది కదా, ఆ 5వ స్థానం యొక్క అధిపతి రాహుతోటి కలిసి ఉన్న అది సర్పదోషమే. ఒకవేళ పంచమాధిపతి దుర్బలుడైపోతే కనుక, లేదా లగ్నాధిపతి కుజునితో కలిసిన, ఈ రెండిట్లో ఏది జరిగినా దాన్ని కూడా సర్పదోషము అని చెప్తారు. లగ్నంలో రాహువు ఉండి పంచమాధిపతి శత్రు రాశిలో ఉంటే అది కూడా సర్పదోషము. ఇక కుజాంశలో కుజుడు ఉంటే దాన్ని కూడా సర్పదోషము అని అంటారు. పంచమంలో రవి కానీ, కుజుడు కానీ, శని కానీ, రాహువు కానీ, బుధుడు కానీ, గురువు కానీ ఉండి పంచమాధిపతి మరియు లగ్నాధిపతులు బలహీనులైతే కనుక దానిని కూడా సర్పదోషము అని అంటారు. అయితే ఈ విధంగా ఇప్పుడు చెప్పినటువంటి విధానంగా మన జాతకంలో సర్పదోషం ఉందా లేదా అని మనం చక్కగా తెలుసుకోవచ్చు. ఈ సర్పదోషం వలన వచ్చేటువంటి సమస్యలు ఏంటి అని అంటే, ఒకటి సంతానం కలగకపోవడం. ఒకవేళ సంతానము కలిగేటువంటి అవకాశాలు ఉంటే కనుక, అంటే గర్భము ధరించిన తర్వాత అబార్షన్లు జరగడం, లేదా సంతానం పుట్టిన తర్వాత మరణించడము, లేదా సంతానము అంగవైకల్యంతో జన్మించడము, ఇందులో ఏవైనా కానీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. బుద్ధిభాంత్యంతో జన్మించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఈ ఫలితాలన్నీ కూడా మనకు ఈ సర్పదోషం వలన రావడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ మీకు సర్పదోషం ఉంటే దానిని పూర్తిగా ఏ విధంగా తొలగించుకోవాలి అంటే, వైదిక విధానం ప్రకారం చెప్పుకుంటే కనుక రాహువు యొక్క మూలమంత్ర జపము, ఓం కయానశ్చిత్ర ఆభువదూతి సదావృత సఖా కయాశిష్ఠయా వృత అనేటువంటిది రాహువు వేదమంత్రం. ఈ మంత్రంతో 18,000 జప సంఖ్య పూర్తయ్యేంత వరకు కూడా జపం చేయించి, ఈ 18,000లో దశాంశము అంటే 1800 ఆవు పాలతో తర్పణం వదిలించి 1800 దశాంశము అనగా 180 సార్లు రాహుగ్రహ మూలమంత్రంతో హవనం చేయడం అనేటువంటిది సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు చేయించుకోవాలి. అదే సమయంలో సర్ప మూలమంత్రం కూడా జపము, సర్పసూక్త పారాయణము 2 చేయించుకోవాలి. సర్ప మూలమంత్రం అంటే ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీవనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః అనేటువంటి సర్పమంత్రం. ఈ మంత్రము 1000 సార్లు జపం చేయించాలి. తర్వాత సర్పసూక్త పారాయణము 11 సార్లు చేయించాలి. ఇప్పుడు హోమం చేసేటువంటి రోజున మండపారాధన చేసి ప్రధాన కలశమును స్థాపన చేసి, ఈశాన్యంలో నవగ్రహాలు, దక్షిణ భాగంలో ఇష్టదేవత కులదేవతలు, మధ్యలో ప్రధాన కలశము, ఆ ప్రధాన కలశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సర్పదేవత, రాహువు, మానసాదేవి,
వీరందరినీ కూడా ఆవాహన చేసుకొని షోడశ ఉపచారములతో చక్కగా పూజించాలి. ఈ కలశము కాస్త మీడియం సైజులో ఉండేటువంటి ఒక రాగి బిందె కానీ ఇతడి బిందె కానీ పెట్టాలి. అందులో సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వేయాలి. ఆ నీళ్ళల్లో వటవేళ్లు పెట్టాలి. సుగంధ ద్రవ్యాలు అంటే జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, ఇలాచీలు, లవంగాలు, కుంకుమ పువ్వు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా అందులో నీళ్ళల్లో వేస్తారు. దానిపైన మామిడి కొమ్మలు పెట్టి, కొబ్బరి బోండాములు పెట్టి, వస్త్రంతో అలంకరణ చేసి, చక్కని సుస్వర మంత్రములతోటి ఆవాహన చేసి, పురుష సూక్త, స్త్రీ సూక్త విధానంగా సర్ప మూల మంత్రములతో ఆ పూజా కార్యక్రమాలన్నీ చేస్తారు. అలా చేసిన తర్వాత గణపతి, నవగ్రహాలు, దుర్గాదేవి, దుర్గా సూక్తము, ఇంద్రాదష్ట దిక్పాలకులు, సర్ప మూలమంత్రము, రాహు మూలమంత్రము, వీటన్నింటితోటి హవనం అనేటువంటిది పూర్తి చేయాలి. ఇలా పూర్తి చేసిన తర్వాత అంతకంటే ముందే మండపారాధన చేసేటువంటి సమయంలో సర్ప ప్రతిమ, వెండిది కానీ పంచలోహంది కానీ సర్ప ప్రతిమను తీసుకొని దానికి పంచామృతములతో అభిషేకాన్ని చేయాలి. ఇలా పూజంతా కూడా పూర్తి అయిన తర్వాత ఒక బూడిద రంగు వస్త్రము, రాహువు యొక్క ఈ ప్రతిమ, సర్ప ప్రతిమ, వెండి ప్రతిమ కానీ పంచలోహ ప్రతిమ కానీ అనుకున్నాం కదా, ఆ ప్రతిమ, మినుములు, వీటిని సమంత్రకంగా దానం ఇవ్వాలి. ఇలా పూజా కార్యక్రమాన్ని, అనుష్ఠానాన్ని పూర్తి చేసుకున్న తర్వాత కలశాన్ని ఉద్వాసన చేయాలి. ఎవరైతే ఈ సర్పదోషంతో బాధపడి ఈ హవనాన్ని చేసుకున్నారో వారిని తూర్పు ముఖంగా బ్రాహ్మణుడు కూర్చోబెట్టి ఈ కలశం ఉంటుంది కదా, ఆ కలశమును తీసుకొని అందులో ఉన్నటువంటి నీళ్లను వేదమంత్రములతోటి, సర్పసూక్తంతో ఎవరైతే ఈ హోమాన్ని చేయించుకున్నారో ఆ దోషం ఉన్నటువంటి వ్యక్తి పైన మంత్రములతోటి ఆ నీళ్లను ప్రోక్షణ చేస్తూ స్నానం చేయిస్తారనమాట. దీన్ని అవబృధ స్నానము అని అంటారు. సర్పశాంతిలో ప్రధానంగా మనం చెప్పుకునేటువంటిది సర్పసూక్త మంత్రము, సర్ప మంత్రము, రాహు మంత్రములతో హోమము, సర్ప ప్రతిమా దానము, అవబృధ స్నానం, ఇవి ప్రధానమైనటువంటివి. ఇలా అవబృధ స్నానం చేసిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ పొడి వస్త్రాలు కట్టుకొని వచ్చిన తర్వాత ఆ హోమ భస్మ ధారణ చేసి అప్పుడు అతనికి వేదాశీర్వచనమును చేస్తారు. ఇది పూర్తిగా వైదిక ప్రక్రియ. ఇదంతా కూడా మీరు చేసుకోలేకపోతే కనుక మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రతి మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి, పంచమి తిథులు, బహుళ పక్షంలో వచ్చేటువంటి చవితి, పంచమి తిథులు, ఈ 4 తిథుల్లో ఉపవాసంగా ఉండి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో సర్ప ప్రతిమలు ఉంటాయి కదా, సర్ప విగ్రహాలు, వాటికి ఆవు పాలతో అభిషేకం చేయండి. మీకు తోచినటువంటి విధంగా భక్తితో చేయండి. అభిషేకం చేసి చక్కగా 108 ప్రదక్షిణాలు చెయ్యండి. ఆవు పాలు మాత్రమే వాడాలి కానీ గేదె పాలు, మిగతా పాలు వాడకూడదు. ఇలా అభిషేకం చేయండి. ఒకవేళ ఆవు పాలు దొరకకపోతే మంచినీళ్ళు తీసుకెళ్ళి అందులో సుగంధ ద్రవ్యాలు వేసి ఆ సుగంధ ద్రవ్యాల జలంతో అభిషేకం చేయండి. ఇట్లా కనీసం 3 మాసాలు ఆచరించండి. అంతే, మీకున్నటువంటి సర్పదోషం యొక్క తీవ్రత పూర్తిగా తొలగిపోయి ఏ ఇబ్బందులైతే మీరు పడుతున్నారో వాటి నుంచి తప్పకుండా బయటపడతారు. ఇది సర్పసూక్తము. ఇది ఈ సర్పదోషంకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి వివరణ. దీనిపైన మీకు మరిన్ని సందేహాలు కనుక ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపించేటువంటి నా నంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చును. మీకు ఈ వీడియో మీద ఏదైనా అభిప్రాయం ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేసినా కానీ నేను రిప్లై ఇస్తాను. సర్పశాంతికి సంబంధించినటువంటి హవన ప్రక్రియ కనుక మీరు నిర్వహించుకోవాలి అని అనుకుంటే కనుక మేము తప్పకుండా ఈ హోమాన్ని మంచి బ్రాహ్మణులతోటి హవనాన్ని నిర్వహిస్తాము. ఇది ఈ వీడియోలోని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.